మేము ప్రతి విషయంలోనూ కూడా ప్రభుత్వం చేసిన తప్పుల్ని చూపుతాం. ప్రభుత్వం చేసి ఏదైతే వాగ్దానం ఉన్నాయో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు మెడలు ఉంచే వాగ్దానం నెరవేర్చే విధంగా మేము పనిచేస్తాం. లేదంటే ప్రజలు ఏం చేయాలి, ప్రజలు మెడలు ఉంచుతారు. మేము అసలు ప్రజలే మెడలు ఉంచి ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. సో ఎన్నిసార్లు అడగాలి, ఎన్ని రోజులు అడగాలి, అడిగి అడిగి ఇసుకు పుడతా ఉంది, ప్రభుత్వానికి చలనం లేదు అని చెప్పేసి నారాయణమూర్తి గారు అంటున్నారు. ఇక ప్రజలకి ఇసుకు పుట్టి మీ నడుము ఉంచుతారు అంటున్నారు. సర్లేండి, ఇంకా 4 ఏళ్ళు ఉంది, చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఒరిగిపోయిన మెడలు వాళ్ళకి పైకి లెగిస్తాయేమో ముందు అది ఆ ప్రయత్నం చేయమనండి, ఎక్సర్సైజ్ చేయమనండి, కొంచెం అక్కడికి వెళ్ళమనండి. సెంటర్కి ఇది చేస్తారు కదా, ఆ సెంటర్కి వెళ్తే ఏమన్నది కొంచెం సెట్ అవుతుందంటే అవుతే ఏమన్నా లేవచ్చు 4 ఏళ్ళ తర్వాత. ఒకటి సార్, అబద్ధాలు మేము ఆడట్లేదు. రైట్ రాయల్ గా ఏదన్నా ఉంటే ప్రభుత్వం తరపున నేను ఒప్పుకుంటున్నాను. రైతులకి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 12,000 ఇస్తానని చెప్పాడు. ఎంత ఇచ్చాడండి? కేంద్రం ఇచ్చే డబ్బుతో కలుపుకుని 12,000 ఇచ్చాడు. అంటే ప్రతి పంటకి కూడా ప్రతి సంవత్సరం కూడా 6,000 ఎగ్గొట్టాడు. కేంద్రంతో కలుపుకుని 12,000 ఇచ్చాడు. తాను 12,000, కేంద్రం ఇచ్చి 6,000 కలుపుకుంటే 18,000 అవుతుంది. అందులో 6,000 తగ్గొట్టాడు. కేంద్రం ఇచ్చి 6,000, తన 6,000, 12,000 ఇచ్చాడు. అంటే 6,000 రైతులు మోసం చేశాడు. ఇక్కడ అలా జరగదండి. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది గవర్నమెంట్. ఎక్కడ చూసినా గవర్నమెంట్ విధి విధానాలు, గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఏ స్కీమ్స్ స్ట్రీమ్ లైన్ లో ఉన్నాయి, ఆన్లైన్ లో లాగిన్ అవుతున్నాయి, అన్ని కూడా ప్రతి మండల కార్యాలయంలో కూడా, ప్రతి పంచాయతీ కార్యాలయంలో కూడా, సచివాలయంలో కూడా డిస్ప్లే అవుతున్నాయి. అది ప్రభుత్వం జవాబుదారీతనం అంటే ఆ విధంగా ఉండాలండి. ఇందాక చెప్పారు మన కృష్ణార్జునరావు గారు, ఏదో రాచరికం ఎలగబెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. వాస్తవం అది. వ్యవస్థలు ఉన్నాయి సార్ ఆల్రెడీ. ఇక్కడ పంచాయతీ అంటే ఏంటంటే 5 వ్యవస్థలు ఉన్నాయి. 5 అంచెల వ్యవస్థ గ్రామాల్లో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయి. ఆ వ్యవస్థలను ఇంకో వ్యవస్థను ఎక్కించకూడదు. ఎన్టీ రామారావు గారు తహసీల్దార్ వ్యవస్థను తీసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు, సక్సెస్ అయింది. కరణం మున్సిపల్ వ్యవస్థను తీసుకొచ్చి విఆర్ఏ వ్యవస్థను తీసుకొచ్చాడు ఆయన. ఆ వ్యవస్థ సక్సెస్ అయింది. వ్యవస్థను అలా తీసుకురావాలి. అంతేగాని మనం 5,000 జీతానికి దొరుకుతున్నారు కదా పాపం నిరుద్యోగులు, చౌకగా దొరుకుతున్నారు, కారు చౌకగా అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని పెడితే వాళ్ళ మంత్రి గారి వేళ ఏమంటున్నారు, గెజిటెడ్ ఆఫీసర్ లాగా ఫీల్ అయ్యారు, వాళ్ళు కళ్ళు మూసిపోయి ప్రవర్తించారు అంటున్నారు. చాలా చోట్ల మా ఊళ్ళో 7-8 సంఘటనలు జరిగినాయి. ఆ కోరిక తీర్చలేదని దాంట్లో వేధిస్తున్నాడని చెప్పి సముద్రంలో దూకి చచ్చిపోయింది ఒక అమ్మాయి, మత్స్యకారుల అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఎండ్రిందాక చచ్చిపోయింది. రకరకాలుగా వాళ్ళ వేధింపులు ఉన్నాయి. ఏంటంటే కరెంటు పోతే వాలంటీర్కి చెప్పాలి, కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేస్తే వాలంటీర్ తో చెప్పమ్మా మాకు చేయకూడదు నువ్వు ఫోన్ అని చెప్పేవారు. ఆఫీస్ కి నారాయణమూర్తి గారు మాట్లాడరేంటి, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళిపోయారేంటి, ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే వాలంటీర్ అడగమని చెప్పేవారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాలంటీర్ కి చెప్పనివారు. మరి ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థ 5 అంచెల వ్యవస్థ కొలాప్స్ అయిపోయి ఏదో వచ్చినటువంటి కొత్త వ్యవస్థ కుక్కమూతి పిండి లాంటి వ్యవస్థ అక్కడ గంతులేస్తే ఏమవుతుందంటే గత్యంతరం లేకుండా గోతులో పడిపోయింది ఆ పార్టీ, వైసీపీ పార్టీ. నో పార్టీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఎక్కించకూడదు, బలవంతంగా రుద్దకూడదు, ప్రజల నెత్తి మీద బలవంతంగా దాన్ని నాట్యం చేయించకూడదు. ఇది చాలా తప్పు 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 ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా. ఉన్న వ్యవస్థను ఇప్పుడు కాబట్టి మనకి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రానికి అవసరం లేదంటారు. ఎక్కడా కూడా అక్కర్లేదు. ఉన్న వ్యవస్థను పటిష్టం చేయాలి. ఆయన కృష్ణార్జున గారు ఇందాక మాట చెప్పారు, సచివాలయ వ్యవస్థ సక్సెస్ అయిందని చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మేము డిస్టర్బ్ చేయలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, ఇంకో విషయం, కొత్త విషయం చెప్తున్నాం మీకు. సచివాలయ వ్యవస్థలో ఇబ్బడముబ్బడిగా ఉన్నారు స్టాఫ్.